రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట ప్రారంభించి నేటితో 12 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పెడచెవిన పెట్టడంతో రోజుకు ఒకలాగా వినూత్న పద్ధతిలో కార్మికులు సమ్మెబాట పట్టారు. నేటి తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని పారిశుద్ధ కార్మికులు ముట్టడించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడంతో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఛాంబర్ కార్యాలయంలో చెత్తను వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కుళ్ళిపోయిన వ్యర్థాలు, కోడి తలకాయలు, పేగులను వేసి మున్సిపల్ కార్యాలయంలో వేయడంతో దుర్వాసనతో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, మున్సిపల్ అధికారులు బయటకు వచ్చి తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నెంబర్ 1 మున్సిపాలిటీ ఇలా చెత్త వేసి నిరసన తెలియజేయడం ఇది సరైన పద్ధతి కాదని, పారిశ్రామిక కార్మికులు ఇలా చేసి ఉండకూడదని, రేపు వారి డిమాండ్లు నెరవేరి మళ్లీ వాళ్ళు విధులకు హాజరవ్వాల్సినది ఇక్కడే అని, మరి ఇలాంటి మున్సిపల్ కార్యాలయాన్ని ఇలా చేసి ఉండకూడదని మీడియాకు తెలియజేశారు. పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసి వారిపై ఎటువంటి కేసు అయితే నమోదు చేయవద్దని పోలీసులకు తెలియజేశానని మున్సిపల్ కమిషనర్ మీడియాకు తెలియజేశారు. తెలియజేసిన తప్పుగానే దీన్ని భావించి వీరిపై ఎటువంటి కేసు నమోదు చేయకూడదని పోలీసులకు చెప్పానని చెప్పారు. కొంతమంది ఈ పారిశుద్ధ కార్మికులు, తర్వాత నాన్ పీచ్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి అనే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి ప్రవేశించి లోపలికి వెళ్ళి అక్కడ చెత్త అది వేయటం జరిగింది. ఇది చాలా దారుణం. వర్కర్లు ఎలా చేసి ఉండాల్సింది కాదు. ఇది మనకి మున్సిపల్ కార్యాలయం అంటే మనందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ కూడా ఒక పవిత్ర దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయాన్ని మనము ఈరోజు అపవిత్రం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఇక ముందు అలా చేయొద్దని చెప్పి నేను వర్కర్లు కూడా రిక్వెస్ట్ చేశాను. మనందరం మళ్ళీ ఈరోజు సమ్మె విరమించిన తర్వాత అయినా ఈ కార్యాలయానికి వచ్చి మీరందరూ కూడా ఇక్కడికి ఈ పనుల మీద రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కార్యాలయాన్ని మనం ఇలా చేయటం అనేది వాళ్ళ శిక్షణకి విజ్ఞతగా వదిలేశాను. బట్ ఇక ముందు అలా జరగొద్దని మాత్రం చేయొద్దని చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అదే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయటం జరిగిందండి. మామూలుగా చెత్త వేయటం కాకుండా ఆ మాంస పదార్థాలు అవి కూడా తీసుకొచ్చి వేశారు. అంటే అది వాళ్ళు ఒక పథకం ప్రకారం చేశారు. అది మనకి చెప్పటం కూడా చేయలేదు. అసలు ఇలా జరుస్తున్నాము అని కూడా చేయలేదు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు త్వరపడి లోపలికి ఇట్లా చేయటం అనేది దారుణమైనటువంటి విషయం, ఘోరమైన విషయం. ఒకటండి, ముందు వాళ్ళు అలా చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది పవిత్రమైన కార్యాలయము. వాళ్ళు ముందుగానే అది అలా చేసి ఉండాల్సింది కాదు. వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా మన వర్కర్లు కాబట్టి ఈసారికి నేను వాళ్ళని మీద ఎటువంటి కేసు కానీ ఏది ఫైల్ చేయలేదు. కానీ ఇక ముందు ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కానీ వెనకాడే ప్రశ్నే లేదు. అంటే అదేనండి, ఇప్పుడు వాళ్ళు సమ్మెలో భాగంగా ఈ పని చేయటం జరిగింది. యాక్చువల్గా ఇలా చేసి ఉండాల్సింది కాదు. మామూలుగా వాళ్ళు శాంతియుతంగా చేసుకున్నట్టయితే ఎవరు దానికి అబ్జెక్షన్ పెట్టరు. మేము కూడా వాళ్ళతోటి రోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. తొందరగా సమ్మె విరమణ జరగాలని అందరం ఆశిస్తున్నాం. ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలనేదే మా ఉద్దేశం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కొన్ని ప్రైవేట్ వెహికల్స్ని పెట్టుకొని చెత్త అది తొలగించడం జరుగుతూ ఉంది. అలా చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు కావాలని ఖర్చు కట్టి ఈ రకంగా చేయడం జరిగింది. ఇది అనుకోకుండా చేశారు వాళ్ళు. నిజానికి అది అలా చేసి ఉండాల్సింది కాదు. ఇది ఎప్పటికీ జరుగుతుందని నేను అనుకోను. తాడిపత్రి ఎప్పుడు కూడా నెంబర్ 1 మున్సిపాలిటీ. శానిటేషన్లో చాలా వర్కర్లు కూడా చాలా బాగా పనిచేసేటటువంటి వర్కర్లు ఇక్కడ ఉన్నారు. బట్ ఈరోజు ఇలా జరగటం నేను కూడా చాలా విచారిస్తున్నాను.